ఈరోజు జూలై 8వ తేదీ బుధవారం. పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,870 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,714 పలుకుతోంది. 1 కేజీ వెండి ధర 2,37,700 వద్ద ఉంది. బంగారం ధర గడిచిన 2 రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలను ఎక్కువగా డాలర్ విలువ ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ ఎప్పుడైతే భారీగా పెరుగుతుందో అప్పుడు బంగారం ధర కూడా అంతే స్థాయిలో తగ్గిపోతుంది. ఇక డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు బంగారం ధర పెరుగుతుంది. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల విలువ డాలర్ విలువ పెరిగినప్పుడు పెరుగుతుంది. అప్పుడు ట్రెజరీ బాండ్లపై వచ్చే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అప్పుడు ఇన్వెస్టర్లు బంగారం నుండి డబ్బులను బయటకు తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడతారు. అందుకే బంగారం ధర డాలర్ విలువ పెరిగినప్పుడు తగ్గుతుంది. అలాగే అంతర్జాతీయంగా గమనించినట్లయితే ఈక్విటీ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాలు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. స్టాక్ మార్కెట్లో కనుక పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరుగుతాయి. సాధారణంగా లండన్ బులియన్ మార్కెట్ ట్రేడింగ్ ఆధారంగా బంగారం ధర అనేది నిర్ణయం జరుగుతుంది. ఇదే తరహాలో న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ కామెక్స్లో గోల్డ్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా ధర సాధారణంగా రిటైల్ మార్కెట్ ధరపై ప్రతిబింబిస్తుంది. ఇదే తరహాలో మన దేశంలో కూడా ఎంసీఎక్స్ ట్రేడింగ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇక మన దేశంలో ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ రిటైల్ మార్కెట్లో ధరలను నిర్ణయిస్తుంది. సాధారణంగా బంగారు ఆభరణాలను 22 క్యారెట్ గోల్డ్తో తయారు చేస్తారు. ఇందులో 92.8% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతా మొత్తంలో వెండి, రాగి, నికెల్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇక ఎంతకన్నా తక్కువ నాణ్యత ఉన్నట్లయితే దానికి 18 క్యారెట్ బంగారం అని పిలుస్తారు. ఇందులో 75% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతా 25% ఇతర లోహాలను మిక్స్ చేస్తారు. దీని ధర 22 క్యారెట్ల బంగారంతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను తయారు చేయడం కష్టం, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది. ఇతర లోహాలను కలిపినప్పుడు మాత్రమే బంగారం గట్టి ఆభరణాలుగా మారేందుకు సహకరిస్తుంది.